దేవునికి మహిమ కలుగుగాక. చక్కగా చెప్దామా? హల్లెలూయా. మంచిది. ఏంటి అంటే ఇంతవరకు చక్కగా నడిపించిన దైవజనుడు రాజుగారికి, అలాగే నూతన వధువులు జ్యోతి బాబు, అలాగే శ్రావ్య మీరు ఇంకా బలపరిచిన ప్రభు గారు జీవించినట్లుగా చేయగాక. ఎంతమంది బైబిల్ ఒకసారి చేయలేదు చూపించగలరా? ఇదేంటి మాస్టర్ బైబిల్ చూపించమంటారండి? బైబిల్ అనేది పుస్తకాలు తప్ప ఎవరి దగ్గర ఉండవు అక్షరాలు కదా. మంచిది. బైబిల్ లేకపోయినా అది ఫంక్షన్ అవనండి, అది మార్కెట్ అవనండి, అది ఎక్కడైనా సరే ఏముంటుందో తెలిసినా మొబైల్ మాత్రం ఉంటుంది కదా. ఒకసారి మొబైల్లో తీసుకుని బైబిల్ ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 నుండి 33 వచనాల వరకు అపోస్తలుడైన పౌలు ఏమి రాశాడో ఇక్కడ చదువుతున్నాను చూడండి. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగినట్లు చూచుకొనవలెను. ఇది పౌలు గారు భార్యాభర్తల గురించి చెప్పబడిన ఆ సందేశం. ప్రియదేవులారా గమనించండి. తండ్రి అయిన దేవుడి వివాహాన్ని స్థాపించాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు కానాలో ఉన్న వివాహానికి హాజరవుట వలన వివాహాన్ని ఆస్వాదించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కొరతను తీర్చి వివాహాన్ని హెచ్చించాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, వివాహము అనేది ఇది ఒక మర్మము, ఇది ఒక గొప్పది అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే దేవుడే ప్రారంభించాడు, దేవుడే వివాహంతో ముగించుకోబోతున్నాడు. బైబిల్ ఆరంభ వివాహం, ముగింపు వివాహం, ఇది దైవోచిత్తం. అందుకే ఈ రోజున భూమి మీద ప్రతి ఒక్కరు దైవజనం చెప్పినట్టుగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తొంటరిగా అవుతాడు, దేవుడికి తెలుసును. అందుకే సాటి సహాయాన్ని ఏర్పాటు చేశాడు, వారిద్దరు దీవించాడు, ఏదైనా ఉంచాడు. వారిని ఇలా పాపలతో దీవించగా వారే మరి ఎడబాటు అయినట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రియ దేవుడిలారా గమనించండి, వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని మాత్రం మర్చిపోవద్దు. ఇది పెద్దల ద్వారానో లేకపోతే శారీరకంగానో జరిగేది మాత్రం కాదు. ఈ రోజున మనం వచ్చిన 7వ తారీఖు వివాహం చేసుకుని ఈ పంచం రోజున మన మధ్య కూర్చున్న జ్యోతి బాబు, అలాగే శ్రావ్య. జ్యోతి బాబు అయితే చిన్నప్పటికీ నాకు బాగా తెలుసు. 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి చూస్తానే ఉన్నాను. మరి వాళ్ళ అన్నయ్య ప్రవీణ్, వాళ్ళ తమ్ముడు ప్రకాశ్ వచ్చాడా లేదా? జనరల్గా ఉన్నాడంటే మరి ఆయన పెళ్లి ఎక్కడ చేసుకుంటాడంటే నాకు తెలియదు. ఓకే, ఏది ఆమెనా చాలా సంతోషం. సురుబాబు గారు కానీ సత్యవేడి కానీ ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి ఆశ్చర్యం ఏంటంటే ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా దైవజనుడిగా నేను చూసి చెప్తున్నాను, దేవునిలో బలంగా ఉంటారు. హల్లెలూయా. ఇందాక దేవుడిలారా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటో తెలిసిన వివాహమైన బిడ్డలిద్దరు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నమ్మకత్వం. నమ్మాలి, ఒకరినొకరు నమ్మాలి. ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు, దైవజనులు చెప్పినట్టుగా మీరు వేరే ప్రాంతాల్లో పెరిగారు, పెద్దవారయ్యారు, చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక కుటుంబం అవుతున్నారు, ఒక్కగా శరీరం అయ్యారు, ఒకే ఆలోచన, ఒకే తలంపు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒకరినొకరు నమ్మాలి. వివాహంలో ఈ బంధంలో జ్ఞాపకం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా నమ్మకం. అబ్రహాము దేవుడు వివాహమైన తర్వాత పిలుచుకున్నాడు. ఆదికాండం 12, 1, 2, 3, 4 వచనాల్లో నేను చూపిస్తున్న దేశానికి బయలుదేరి నువ్వు లేచి నీవన్నింటిని విడిచిపెట్టు, నీ ఊరిని విడిచిపెట్టి, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, సమస్తాన్ని విడిచిపెట్టి చూపిస్తున్న ప్రాంతానికి వెళ్ళంటే వెళ్ళి అబ్రహాం ఎవరి దగ్గర చెప్పాడు? మన భార్య సారాయి దగ్గర వచ్చింది. సారాయి అబ్రహాం కాదు, అబ్రహాము సారాయి దగ్గర వచ్చాడు. మరి అమ్మాయి అన్నాడో ఏమన్నాడో తెలియదు, ఆమెది విమానాన్ని పిలిచిందంటే సారాయి దేవుడు నన్ను ఇవన్నీ విడిచిపెట్టి మనల్ని ఆయన చూపించే ప్రాంతానికి అలవాటు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడున్నాలో తెలియదు. దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి, మరి వస్తావా నాతో అన్నాడు. అప్పుడు సారా
ఏమన్నా చెప్పండి. ఏంటి నన్ను ఊరు తిప్పడానికి చేశారు, నాకు పెళ్లి ఎక్కడుంటావో తెల్దా, ఏం తింటావో తెల్దా, నీకు మొన్న పొలం ఉందన్నారు, వ్యాపారం ఉందన్నారు, ఆస్తి ఉందన్నారు, ఇల్లు ఉన్నాయన్నారు, పెద్ద కుటుంబం అన్నారు, ముగ్గురు అన్నదమ్ములు అన్నారు, అన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాక వీధిలో పెడతావా అంటారా లేదా? ఎవరన్నా ఒప్పుకుంటారండి? శ్రావ్య ఒప్పుకుంటుందా? ఒప్పుకోవాలి. సారాయి అంటే ఏంటి, అర్థం ఏంటంటే చెప్పండి. గయ్యాలని కూడా అర్థం వస్తుంది. అలాంటి సారాయి ఏమన్నదో తెలిసినా, నీవు నాకు యజమానుడవు, నువ్వెక్కడికి తీసుకెళ్ళా, నువ్వెక్కడుండమన్నా, నువ్వేం చేయమన్నా నేను చేస్తాను, నిన్ను నమ్ముతున్నాను. అదే నమ్మకం. నమ్మాలి. శ్రావ్య తన భర్త అయిన జ్యోతిని నమ్మాలి. ఎప్పుడు వరకు నమ్మాలి? చచ్చిపోయే వరకు నమ్మాలి. ప్రభు రాత్రి వరకు నమ్మాలి. అలాగనే జ్యోతి కూడా శ్రావ్యం ఏం చేయాలి? నమ్మాలి. మరి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. 16 ధనవంతులైపోయారు. 16 సోదరులు వచ్చాయి. 5 రాజుని వారు జయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 15 దేవుడు వాగ్దానం చేశాడు, బిడ్డలు ఇస్తారని. 16 దాటారు. ఆ తర్వాత 17 వచ్చిన 20 అధ్యాయం వచ్చేటప్పటికి వాళ్ళు గెరార్ అనే ప్రాంతం వెళ్ళారు. ఈ గెరార్ అక్కడ గెరార్ రాజు అబీమెలెకు సారాన్ని చూశాడంట. ఆమె చాలా అందంగా ఉంది. అవి వెంటనే అన్నాడు అబ్రాహాముని, ఎవరైనా ఏమన్నాడంట, నాకు చెల్లెలు అన్నాడు. చెల్లెలు గారు వెంటనే అతను తీసుకెళ్ళి ఏం చేశాడు, పాటలు పెట్టేసుకున్నాడు. భారీగా తీసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం కదా. ఎవరు తెలిసి పిలిచారే గమనించండి. భారీగా చేసుకుంటారు అని అబీమెలెకు తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటే దేవుడే దర్శనమిచ్చాడు. అతను ప్రవక్త. ఏమనుకుంటున్నావు? అతని భార్య ఆమె. అతడు నీ పట్టుని రాజ్యంలో ప్రార్థన చేస్తాడు. తీసుకెళ్ళి అతను అప్పచెప్పి అన్నాడు. అనగానే గమనించండి, సారా అబీమెలెకు ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నదని రాయబడలేదు, కానీ అబ్రహామును పిలిచాడు. అబ్రహమా, ఏంటయ్యా ఎలా చేయొచ్చు? ఇవి నీ భార్య కదా, దేవుడు నాకు చెప్పాడు. ఈమెను మరి చిన్నవేంటి? ఇదిగోని భార్య తీసుకునే పని కొన్ని ఇంకా కొన్నిగా ఏంటంటే పశువులు అది కూడా ఇచ్చి బహుమానం ఇచ్చి ఆమెను పంపేసినప్పుడంట అబ్రహాము ఆమెను చేర్చుకోలేదు. అదవుతుందా? పరాయి ఇంట్లో ఉన్నావు నీవు, ఎవరో ఇంట్లో ఉన్నావు. వాడి ఇంటికి వచ్చాడండి, వనవాసం చేయాలి 14 సంవత్సరాలు. నాకు అక్కడ దూకు అనలేదు. సంతోషంగా ఏం చేస్తున్నాడు? తన భార్యను చేర్చుకోలేను. నమ్మకం. సారా అంటే అబ్రహాము నమ్మకం, అబ్రహాం అంటే సారాకి నమ్మకం. ఈరోజు సారా అంటే ఏంటి? జ్యోతిబాబు అంటే శ్రావ్యకు నమ్మకం, శ్రావ్య అంటే జ్యోతిబాబుకి నమ్మకం. వ్యక్తిగతమైన నమ్మకం కలిగి ఉండడం చాలా ముఖ్యమైన. మొదటి విషయం. రెండవది ప్రేమ. మీలో వచ్చిన వివాహం బాంధవ్య జీవితంలో మొట్టమొదటి నమ్మకం, 2 ప్రేమ. ఈ ప్రేమ ముడివైపడాలి. మీ జీవితంలో ప్రేమతో జీవించాలి. అన్ని విషయాలు యేసు ప్రభువు వారు ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. మీ జీవితాల్లో ప్రేమ కలిగి ఉండాలి. ఇస్సాకు ఆదికాండం 24:67 వచనం రాయబడుతుంది. వెంటనే ఆ గుడారంలోకి రెబ్కాను తీసుకుని వెళ్ళి ఆమెను ప్రేమించాడు అని రాయబడి. ఎప్పుడు ప్రేమించాడు? పెళ్ళైన తర్వాత ప్రేమించినా. గుర్తు చేసుకోండి. పెళ్లి కాకముందు కాదు, పెళ్లి కాకముందు ప్రేమించాడు. ఆయన పేరు యాకోబు. పెళ్లి కాకముందు ప్రేమించిన యాకోబు 20 సంవత్సరాల పాటు మాట్లాడు. బాబు అయిపోయాడు, కూలోడు అయిపోయాడు, పెద్దడు అయిపోయాడు. మా దగ్గర ఎలా ఇదే ఈ పెళ్లి ఈ తోడు తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళు, అక్కడ కట్టు. 20 సంవత్సరాలు ఏం చేస్తాడు? ప్రేమ రాయాలంటే ప్రేమ. ప్రేమ పెళ్లిళ్ళు దాసుత్వం చేస్తే జాగ్రత్త సుమా. పెళ్ళైన తర్వాత ప్రేమించాలి. అసలైన ప్రేమ పెళ్లి ముందు ప్రేమించడం పెళ్ళైకి ఇంకేముంటుందండి చెప్పండి. నిజమే కదా? పెళ్లి ముందు ప్రేమ చేసిన పెళ్ళకి అంత తప్పుగా ఉంటుంది. పెళ్ళయ్యాక అసలైన ప్రేమ ఉంటుంది. అర్థమవుతుందా? కలిగిన మీ ప్రేమ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే నిక్కడమైన ప్రేమ, నిక్కడమైన విశ్వాసం, నిక్కడమైన ప్రేమ. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎంత కాలమైన ప్రేమ కలిగి ఉండాలంటే ఒకరి ఎడల ఒక్కరు ఇంకే విషయంలో కూడా ఎడబాటు లేకుండా జీవించాలి. మూడవది ఐక్యత. వివాహ బంధంలో 1 నమ్మకం, 2 ప్రేమ, మూడవది ఐక్యత. అతన్ని కలుపుకోవాలి.
శ్రావ్య మీ అత్తమామను కలుపుకోవాలి, జ్యోతిబాబు మీ అత్తమామను కలుపుకోవాలి, ఒకే కుటుంబం, మీరు ఎప్పుడు ఐక్యంగా ఉండాలి. అలాగే కుటుంబం అంతా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి క్రియ జరగదు. పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఐక్యం కలిగి చేస్తాడు, ఎల్లప్పుడూ బలమైన సాధనాలుగా ఉండగలుగుతాడు. జీవితంలో కార్యవర్గ మధ్య ఉండవలసింది ఐక్యత అవసరం. ఈరోజు ఐక్యత లేదు. ఒక కుటుంబంలో హైదరాబాద్ లో పెద్ద కుటుంబానికి వెళ్ళాను, ఏడొస్తున్నాడా ఒక పక్కనేమో ఒక గదిలోనేమో అత్తగారు ఇంకో గదిలో బాగుంటుంది, గదిగారికి వేసి గదిగారికి టీవీలో అత్తగారు పెద్దగా అవార్డు ఇంటికి వెళ్ళాను, అక్కడ భోజనం పెట్టింది ఆవిడ, అక్కడ ప్రార్థన చేస్తాడు, ఏమా మీ గోడైతే అలా గదిలో ఉందండి, ఇక్కడ ప్రార్థన చేసి అక్కడికి వెళ్తాడు, పక్క ఇంటికి వెళ్తున్నారు మీరు, బయట రావాలి ముందు బయట కట్టినండి, అమ్మ లేదు మా అక్కడ కూడా నాకు అవసరం, మీరు తినండి అంటుంది. ఏంటి ఏమి లేదు, ఇక్కడ ఐక్యత లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు, పెద్ద ఇల్లు పెద్ద ఏసీలో ఏంటి అన్ని ఉన్న చెప్పండి. ఐక్యత లేని జీవితాలు ఎన్నున్నాయి. రోజున ప్రియ దేవుడు గమనించండి, మీ జీవితంలో కావాల్సిన తెలిసిన ఐక్యత. ఎప్పుడు ఐక్యత మాత్రం దూరం కావాలి, ఏది ఆమెను సరే ఐక్యత కలిగి ఉండాలి. నాలుగోది మీ జీవితంలో కావాల్సింది ఏంటి తెలిసిన ప్రార్థనా జీవితం. అలాగేంటి ప్రార్థన. ఈ జ్యోతితో చాలా ప్రార్థన చేస్తాడు, చక్కగా పాట పాడతాడు, నాకు తెలిసిన శ్రావ్యం కూడా ఏం చేయాలి. ఈరోజు శ్రావ్యం వచ్చి నీకు సాడేది సహాయంగా కనీసం రోజు ఒకసారి చెయ్యబడుతూ ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? చేయబడుతుంది మోకరించి ప్రభుత్వంలో మీ బెడ్రూమ్లో వెళ్ళగానే ఫస్ట్గా మీరు చేయవలసిన అదే పని. మొదటి స్థానం దేవుడే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ముందుకు వెళ్తావో అప్పుడు మీ జీవితంలో ఎటువంటి సాధారణ క్రియలు ఉండవు, అలచకూడదు, శ్వాసం ఉండదు. భార్య భర్తగా మీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు మొదలు సాధిస్తారో దేవుడే మీ జీవితాలు అద్భుతం చేస్తాడు. ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థనా సన్నిధికి ప్రార్థన ద్వారా వెళ్ళండి, ఇంటిలోని ప్రార్థన ద్వారా జీవించండి. అన్ని విషయాల్లో ప్రార్థన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటారో దేవుడు ఎల్లప్పుడూ మీతో దేవుడు మర్చిపోతాడు. ఐదవ విషయం ఏంటంటే భార్య భర్తలు ఉండవలసింది ఏంటంటే ఐదవ విషయము ఓర్పు. ఏమండాలి? ఓర్పు అంటే సహనం. సహనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఏం కలిగి ఉండాలి? సహనం ఓర్చుకోవాలి. ఇప్పుడు కాదు శ్యామలా గారు పెట్టిందని మొట్టమొదటిగా ఇంకా 4 5 పెట్టుకుంటూ పోసారు. ఇంకెప్పుడు రేపు 2 ఇస్తారు. వంటగదికి వెళ్ళింది, వంట చేసింది, అన్నం కోరాల అన్నమే కోసం చాలా అయిపోయింది, జాబ్ చేసేసింది, కోరలేదు బాగా కారణం చేసేసింది, ముక్కడి ఆగిపోతుంది, మళ్ళీ నీళ్ళు వచ్చాను. అయినా సరే మనలే రావేందుకు ప్రేమకి ఏమంటా ఉండవు. చాలా బాగుంది అంతవరకు. తర్వాత ఆవిడ నిన్నది ఆవిడ వెళ్తుందో అరే నా భర్తకి బాగోకపోయినా ఏమన్నాడు, చాలా బాగుందని తిన్నాడు అంటే అప్పుడు రెండోసారి ఏం చేస్తామే, ఇదంతా చెప్పు కొన్ని కారణం కాదు తగ్గుతుందా కాబట్టి ఏం కనబడుతుంది ఓర్పు సహనం. అంతేగాని మొక్కలకు కనబడుకో ఆ మొక్కలు చేసుకున్నా మీరు అందరనుకో నీకు ఎక్కడ తెలియదు కదా. ఆ మొక్కకు నేను చేసుకున్నాను తీసుకొచ్చాడు, నీకు నచ్చలేదు, అయినా సరే ఏం బాగుంది అంటే అరే నీకు నచ్చలేదు వచ్చేది అన్నాడు అనుకో. అన్ని కాలం ఏ సమస్య అడిగి అవుతుంది ఆ సమస్య అంటే నేను చేసుకున్నాను అన్నాడు అనుకో. ఆ కంపెనీ చెప్పే చాలా ఓర్చుకోవడం అవసరం. ఆదివంతుల మధ్య ఎంత ఓర్చుకుంటారో అంత ఒక ఆశీర్వాదం మీ జీవితంలో ఉంటాయి. అనుకోవద్దు ఓర్పు వాగ్దాన ఫలాలు మీ స్వాధీనం చేస్తారు. ఆదిత్యం మరచిపోవద్దు. దేవుడు ఆదిత్యం ఎంత సమయంలో వచ్చాడు, అబ్రహాముకి ఎంత మనసు మీద వచ్చాడు, సారభరు పిలిచిన వచ్చింది దేవుడు దేవదూతలు అనిపించింది సంఘటనలుంటాయి. మర్చిపోవద్దు ఆదిత్యం ఇవ్వడం చాలా ప్రముఖమైన మీ జీవితాల్లో. అందుకే అతిథి దేవో పెద్దలో ఎంతైతే నువ్వు ఆతిథ్యం ఇస్తావో అది వీరని వీటిలో ఉంటాయి. చివరిగా గుడ్డిగా బ్రతకడం నేర్చుకోండి. అలా నేర్చుకోవాలి గుడ్డిగా. ఎక్కడ వెళ్తున్నారు
సంసారం బాగుంటుంది. ఓకే, మొదటి సమయం దేవునికి ఇవ్వండి, అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రతి గుడ్డిగా బ్రతకండి, స్థితిలోకి ఎప్పుడు రావద్దు. అనేక కష్టంలో ఎంత